ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ఇలా ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని కృపలో ఇలా ప్రార్థన చేసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయు చేయక దీవించుడి. ఆమేన్. మనందరం కూడా ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి మనందరం కూడా పిలువబడ్డాం. కాబట్టి మనము కూడా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగానే ఉండాలి. హల్లెలూయా. ఒకవైపు దేవుని నుంచి మనం పొందుకున్న ఈ ఆశీర్వాదములను మరొక వైపు ఇతరులకు కూడా మనం పంచేవారుగా ఉండాలి. అప్పుడే ఇంకా మనం అధికముగా ఆశీర్వదించబడతాము. దేవుని ద్వారా పుట్టిన మనందరం కూడా ఈ ఆశీర్వాదములకు ఎలా వారసులుగా పిలువబడుతున్నామో అదే సమయంలో ఈ ఆశీర్వాదములకు వారసులైన మనందరం కూడా ఇతరులు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మనము చూడాలి. అదే దేవుడు కూడా ఆశిస్తూ ఉంటారు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను పొందిన మనము మన తోటి వారికి ఆయన ప్రేమను పంచాలి. క్రీస్తు యొక్క క్షమాపణ పొందుతున్న మనము ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. క్రీస్తు కనికరం పొందుకుంటున్న మనము ఇతరులపై కనికరాన్ని చూపించాలి. క్రీస్తు అనుగ్రహించిన రక్షణను ఇతరులకు కూడా కలిగేటట్టు వారిని కూడా రక్షణ మార్గం వైపు మనం నడిపించాలి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మనందరం కూడా ఆశీర్వాదములకు వారసులు అయ్యామంటండి. కాబట్టి చెప్తున్నాడు దేవుడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను మనం చేయకుండా దీవించాలి. ఎవరైనా మనకి కీడు చేస్తే ప్రతి కీడు మనం చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ మనం చేయకూడదంటండి. వారిని దీవించేవారుగా ఉండాలంటండి. జీవమును ప్రేమించి మంచి దినములు ఎవరైతే చూడాలనుకుంటున్నారో చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కూడా కాచుకోవాలి. హల్లెలూయా. అతడు కీడు నుండి తొలగి మేలే చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంబడించవలను అని 11వ వచనంలో మనకు కనబడుతుంది. కీడును తొలగి మేలు చేయాలి. హల్లెలూయా. కీడు నుండి తొలగి మనం మేలు చేయాలి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంబడించాలి. ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు? ఎవరైనా చిన్న గొడవ పెడుతుంటే ఆ గొడవని వెతికి, అక్కడున్న మిస్టేక్ని వెతికి ఇంకా గొడవ పడడానికి మనం ఆలోచిస్తున్నామంట. మనం సమాధానాన్ని వెతికి దాన్ని వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా. సమాధానం ఎక్కడుందో దాన్ని వెతికి మనం వెంబడించేవారిగా ఉంటే నిజంగా దేవుని పిల్లలమే, మనం దేవుని వారసులమే. ఆయన ఆశీర్వాదమును పొందుకోవడానికి వచ్చిన బిడ్డలమే అవుతాం మనం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచించుకుందాం. దూషణకు ప్రతి దూషణ చేస్తున్నామా? కీడికి ప్రతి కీడును మనం చేస్తున్నామా? మన సమాధానాన్ని వెతుకుతున్నామా లేదా గొడవలను వెతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకునేవారుగా ఉందామండి. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, ఆశీర్వాదములకు వారసులు అవడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి కీడికి ప్రతి కీడు చేయొద్దు, మరి నిందకు అపనింద వేయొద్దు, దూషణకు ప్రతి దూషణ నీవు చేయొద్దు. కీడును తొలగించి మేలు మాత్రమే నీవు చెయ్యి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంబడించు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉంది. ఎవరైనా మనకి కీడు చేస్తారనుకోండి, మనం కూడా వారికి కీడు చేస్తే దేవుడి మొహం మనకి విరోధం అయిపోతుంది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయంటండి. దేవుడి కన్నులు మన మీద ఎప్పుడు ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉంటేనే దేవుడి కన్నులు మన మీద ఉంటాయి. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన మీద మాత్రమే ఉంటాయి. మనం ప్రార్థన ఎంత చేస్తున్నా మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, మన ప్రార్థనకు దేవుడు మరి సమాధానాన్ని అనుగ్రహించాలంటే, దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం నీతిమంతులై ఉండి మనం ప్రార్థన చేస్తేనే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటారు. ప్రభువు ముఖము ఎవరికి విరోధంగా ఉందంటండి? కీడు చెయ్యి వారికి విరోధంగా ఉంది. కాబట్టి మంచి విషయంలో ఆసక్తి గలవారు అయితే మనకు హాని చేసేవాడు ఎవ్వడూ లేడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఏ విషయంలో ఆసక్తి ఉండాలి? మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉందాము. మనకి ఎటువంటి హాని లేకుండా దేవుడే చూసుకుంటారు. ఎటువంటి హాని జరగదని, నీకు హాని చేసేవాడు ఎవ్వడూ లేడు, నువ్వు మంచి చేస్తే అని దేవుడు మనకి సెలవిస్తున్నారు ఈ 13వ వచనం ద్వారా. హల్లెలూయా. మీరు ఒకవేళ
నీతి నిమిత్తం శ్రమ పడుతుంటే మీరు ధన్యులే, వారి బెదిరింపులకు మీరు భయపడొద్దు, కలవరపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నీతి వరకు శ్రమ పడినా కూడా మనము ధన్యులమే. మనందరం కూడా ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మాత్రమే మనము పిలువబడ్డాము. దూషణకు ప్రతి దూషణొద్దు, కీడికి ప్రతి కీడొద్దు. మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే మనకి ఎవ్వరూ హాని చేయరని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న మీ ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించునుగాక. మనందరం కూడా మంచి విషయంలో ఆసక్తి గలవారమై ఉండి ఎటువంటి హాని ఎవ్వరి చేత మనం కలిగించుకోకుండా దేవుని యందు మనందరం కూడా భయభక్తులుగా ఉందాము. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయ కాలమే నేను మీ వాక్యాన్ని ఇలా ధ్యానించుకోవడానికి, మీకు మొరపెట్టడానికి మీరు ఇచ్చిన ఈ కృపకై మీకే స్తోత్రాలయ్యా. ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడ్డారు అని మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు అంతటిలోనైనా మేము ఎటువంటి లోపమునైనా చేయకుండా, నేను ఎటువంటి లోపంలోనైనా పాపంలో పడిపోకుండా మీరు సహాయం చేయండి. మా అందరికీ ఆత్మీయ సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు ఎవ్వరు హాని చేస్తారని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడైనా మీరు మాట్లాడొద్దని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. వినిన మాటల ప్రకారం నైనా ఈరోజు అంతటిలోనైనా దేవా మీరు మాకు సహాయం చేయండి. మీ మాటల నుండి మేము తొలగిపోకుండా అన్నిటి విషయంలో నేను మంచిని కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి రాజా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఎవరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండడానికి ఈరోజు అంతా మీ కాపుదల కృప అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలు మీ పాదాలకు అప్పచెప్తున్నాం. బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. చదువుతున్న వారిని నేను మీ పాదాలకు అప్పచెప్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తున్నాం. ఒకసారి దయతో వారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాణం అంతట్లో క్షేమాన్ని అనుగ్రహించండి. చిన్న కృపను అనుగ్రహించండి. అందరూ మంచి విషయం ఆసక్తి కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. విదేశీ ప్రయత్నాలను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అప్పులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీకు కనికరాని వారి మీద చూపించండి ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలకు కాపుదలు అనుగ్రహించండి. పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యంగ్ వ్యవసాయాలు నైనా చేస్తున్న బిడ్డలకు నేను మీ కాపుదల కృప అనుగ్రహించండి. ప్రతి పంటను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. చేతి పనుల వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. మీ దయాకిరణం ధరింపజేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, మేమందరం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.